ఉదయాద్రిచారు చామర హరిత హయకుర పరిహత రేణురాగా హరిత హయ హరిత పరికర గగనాంగణ దీపక నమస్తే నమస్తే పునస్తే నమః. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా సకల జీవ సృష్టి స్థితి లయకారకులు సకల లోక కర్మసాక్షి అయిన శ్రీ సూర్యభగవానునిచే దివ్యానుభూతిని పొందిన శ్రీ అర్కరిషి మహాగురువు వాక్కు ద్వారా ప్రపంచానికి అందించబడిన మహాయోగమే ఈ సవితృ వ్రతదీక్ష అనబడు ఋషిమాలధారణ. మన అంతఃప్రకృతితో పాటుగా బాహ్య ప్రకృతిని కూడా మహాద్భుతముగా తీర్చిదిద్దుకొని భావితరాలకు వీటి ఫలమును అందించుటయే 16 రోజుల ఈ వ్రతదీక్షాశయము. రండి, అత్యంత సులభమైన ఈ దీక్ష ద్వారా అమృత ఫలాలను పొందుదాం. నిత్య సత్యాన్వేషి అయి తపోనిష్ఠులై అనేక మందికి సత్యజ్ఞాన బోధకులై సుమారు 2019 ఆగస్టు నెలలో ప్రపంచమునకు ఒక మహావిపత్తు రాకడను ముందుగానే అనుభూతి చెంది కోవిడ్ వ్యాధి ప్రారంభ దశలోనే ఆ వ్యాధి నివారణౌషధ లక్షణములను మరియు రసాయనాకృతితో సహా ఇంచుమించుగా అంతర్దర్శనము చేసి ప్రముఖ విద్యాసంస్థల్లో పరిశోధకులుగా ఉన్న శిష్యులకు తెలియజేసిన వారు, సూర్యగమనమును అంతర్దర్శనము చేసిన వారు, ప్రత్యేక సముద్ర ప్రాంతములలో ఇటువంటి కొన్ని అంతర్దర్శనములు చేసిన వారు అయిన శ్రీ అర్కరిషి గురుదేవులచే అంతర్దర్శనము గావింపబడి కొద్దిమంది విద్యాధికులు మరియు విజ్ఞుల సమక్షములో బయలుపరచబడిన మహాద్భుత దీక్షయే ఈ సవితృ వ్రతదీక్ష అనబడు ఋషిమాలధారణ. దీక్షాధారణ కాలము ఉత్తరాయణంలో పుష్యబహుళ షష్ఠి నుండి మొదలుకొని షోడశరాత్రులు అనగా 16 రాత్రులు పూర్తి చేసి 17వ రోజు ఉదయం అనుష్ఠానం అనంతరం విరమణ చేయవలెను. అటులనే దక్షిణాయనంలో ఆషాఢ బహుళ షష్ఠి నుండి మొదలుకొని షోడశరాత్రులు పూర్తి చేసి 17వ రోజు ఉదయం అనుష్ఠానం అనంతరం విరమణ చేయవలెను. దీక్షాధారణ ఎన్నిసార్లైనా చేయవచ్చును. 12 సార్లు చేసిన పూర్తి దీక్ష కాగలదు. 12 సంవత్సరాల పైవయసు ఉన్నవారు దీక్షకు అర్హులు. జీవితంలో ఒక్కసారైనా 12 పర్యాయములు అనగా 12 దక్షిణాయనములు కానీ లేక 12 ఉత్తరాయణములు కానీ లేక ఉత్తర దక్షిణాయనములతో కలిపి 12 మార్లు కానీ దీక్ష పూర్తి చేసిన వారు ధన్యులు. ఈ దీక్షకు స్త్రీ పురుష వయో లింగ జాతి కుల మత ప్రాంత భేదములు లేవు. దీక్షాదారులు వారి వారి వృత్తి వారు చేసుకొనవచ్చును. అత్యంత ముఖ్య గమనిక: దీక్షాదారులు దీక్షలో ధరించు రిషిమాలను మరియు ఏకరూప దుస్తులను దీక్ష ఆవిష్కర్త అయిన పూజ్య గురుదేవులు శ్రీ అర్కరిషి వారి ఆశ్రమము ద్వారా ప్రత్యక్షముగా లేక తపాలా శాఖ వారి ద్వారా పరోక్షముగా మాత్రమే పొందవలసి ఉండును. మరి ఏ ఇతర విధానములో గాని లేక సొంతముగా గాని సమకూర్చుకొను రిషిమాల మరియు ఏకరూప దుస్తులు సవితృ వ్రత దీక్షలో వినియోగించుటకు అర్హమైనవి గావని తెలియజేయడమైనది. అట్లే ప్రతి సంవత్సరము దక్షిణాయన ఉత్తరాయణ దీక్ష ప్రారంభ మరియు విరమణ తేదీలను శ్రీ అర్కరిషి ఆశ్రమము వారి ద్వారా మాత్రమే నిర్ణయించి తెలియజేయబడును. అంతేగాని మరి ఏ ఇతర విధానములలో ఈ తేదీలు నిర్ణయించినా అవి సవితృ వ్రత దీక్షకు సంబంధించినవి గానేరవని తెలుసుకొనగలరు. కారణమేమనగా సర్వాత్మకారకుడకు సూర్యభగవానుడు ఒక్కరే అగుటం చేసి ఈ దీక్ష చేయువారందరూ ప్రపంచవ్యాప్తముగా ఒకే రిషిమాల ధరించాలని, ఒకే రకమైన వస్త్రధారణ ఉండాలని, దీక్షాధారణ మరియు విరమణ ఒకే సమయమునకు జరగవలెనని శ్రీ సూర్యానుగ్రహము వలన నిర్ణయించితిమి గాని ఇసుమంతైన లాభాపేక్ష ఆశించి గాదని శ్రీ అర్కరిషి మహాకుటుంబ సభ్యులందరము సత్యప్రమాణము చేయుచుంటిమి. ఈ విధమైన నియమములన్నింటినీ విజ్ఞులు భక్తితో గ్రహించవలసినదిగా మనవి. ఋషిమాల ధారణ విధి విధానాలు మరియు పాటించవలసిన నియమాలు.
మొదటి రోజు తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేదా పెద్దల చేతుల మీదుగా రాగి బిల్లపై ముద్రించిన 7 అశ్వాలతో ఉన్న సూర్యప్రతిమను మాలగా ధరించాలి. ఇదే రిషిమాల. ఉదయం 4 గంటలకు మేలుకొని అనుష్ఠానం పూర్తి చేసి తల్లిదండ్రులకు నమస్కరించాలి. ఉదయకాల సూర్యునికి ప్రణమిల్లాలి. దీక్షాదారులు మొక్కలను నాటి వాటికి ప్రదక్షిణలు చేయాలి. దీక్షాకాలమంతా వాటిని సంరక్షించాలి. మద్యం, మాంసం, మగువలకు దూరంగా ఉండి వీలైతే భూసేనం చేయుట, శాకాహారం భోజనం చేయుట, వీలున్నంత వరకు బాలలకు, వృద్ధులకు సహాయం చేయుట, ముఖ్యంగా అనాథలకు చేయుట మంచిది. దీక్షాదారులు ప్రతి ఉదయం నైవేద్యం పెట్టిన బార్లీ జావ మిశ్రమమును త్రాగాలి మరియు రాగి రంగు వస్త్రములు ధరించాలి. ఇంటిలోనే వ్రతదీక్ష. ఇంటిలోనే భోజనం. ఉల్లి, మసాలాలు, ఘాటైన వస్తువులు వాడకూడదు. రాత్రి వరి అన్నము లేదా వరితో వండిన పదార్థములు తినరాదు. మొక్కలను ఇంటి ప్రాంగణము లేదా పొలము, స్థలము, నది, చెరువు ప్రాంతములలో నాటి వాటి సంరక్షణా భారమును దీక్షాదారులు తీసుకొనవలెను. దీక్షలో ఉన్నవారిని రిషి అని సంబోధించాలి. దీక్షాదారులను ఋష్యులు అని సంబోధించాలి. అనుష్ఠాన విధానం. ముందు రోజునే పూజా మందిరమున సప్తాశ్వరథమారూఢ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి చిత్రపటము ఉంచవలెను. ఉదయం 4 గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానానంతరం దీక్షా వస్త్రమును ధరించాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. అది చేయలేని వారు శ్రవణం చేయాలి. శాస్త్రోక్తంగా పూజ చేయగలిగిన వారు చేసుకోవచ్చును. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిలో 3 చెంచాల తేనె, 3 చెంచాల ఆవు పాలు, 1 చెంచా శుద్ధ జలము బార్లీ జావలో కలపవలెను. పిదప సూర్యాష్టకం, అష్టోత్తరం పఠించి స్వామి వద్ద పుష్పములుంచి బార్లీ జావ మిశ్రమమును స్వామికి నివేదించవలెను. చివరిగా సాష్టాంగ దండ ప్రణామం చేయవలెను. పిదప మంత్రబద్ధముగా సూర్య నమస్కారములు 12 భంగిమలను ఆచరించవలెను. ఇట్లు చేయలేని వారికి పూజతో సమాప్తం. దీనితో ఆ రోజు అనుష్ఠానం పూర్తి అగును. తరువాత తల్లిదండ్రులకు నమస్కరించి బార్లీ జావ ప్రసాదం అందరికీ పంచి తాను స్వీకరించవలెను. తదుపరి మొక్కల సంరక్షణ చూడవలెను. మొదటి సంవత్సరం రావి, వేప, తరువాత సంవత్సరాలలో అవిసె, నేరేడు, గానుగ, మారేడు, మామిడి మొక్కలను నాటవలెను. వీలున్నంత మౌనం పాటించవలెను. అవకాశం ఉన్నంతలో గోమాతకి 12 ప్రదక్షిణలు చేయవలెను. సూర్యాస్తమయ సమయానికి శివ, దుర్గ, వినాయక, వెంకటేశ్వర, ఆంజనేయ, శ్రీరామ, శ్రీకృష్ణ, సుబ్రహ్మణ్య ఆలయములలో ఒకదానిని దర్శించవలెను. దీక్ష వలన జరిగేది ఏమిటి? అహం చాలా తొందరగా కరుగుతుంది. చూచున్నది, వినున్నది, మాట్లాడున్నది శుభముగా మార్చుకునే బలమైన సంకల్పం పొంది తద్వారా మనల్ని మనం మార్చుకుంటాం. ప్రకృతికి అనుసంధానంగా మొక్కలు నాటుతాం. వృక్ష సంపద పెంచుతాం. వృద్ధులను, పిల్లలను చూసుకోవటం ద్వారా మలిసంధ్య, తొలి సంధ్యగా తెలుసుకొని విష్ణు సంబంధంగా వ్యాప్తిగా వృక్షాలను పెంచుతాం.
బాహ్య ప్రకృతిని ప్రశాంతం చేసి తద్వారా సాధనలో అంతఃప్రకృతిని శాంతిగా ఉంచుకోగలిగే సాధన పొందవచ్చు. కర్మ కడుక్కోబడుతుంది. అంతర్గత సత్యం మాట్లాడడం అలవాటవుతుంది. దానివల్ల వ్యాధి ఉండదు. అది ప్రక్కవాడికి కూడా అంటుతుంది. దీక్షా విరమణ నియమాలు. ఉత్తరాయణమున రథసప్తమి, దక్షిణాయనమున శ్రావణ శుద్ధ సప్తమి మరునాడు ఉదయం అనుష్ఠానం ముగిసిన తరువాత రాగి రంగు తువ్వాలు లేదా తెల్ల తువ్వాలు పరిచి దానిలో 12 గుప్పెళ్ల బియ్యము కొంచెం పసుపు వేసి ముడుపుగా కట్టవలెను. రిషిమాలను ఒక తెల్ల కాగితంలో ఉంచి పొట్లం కట్టవలెను. వీటిని ఉత్తరాయణంలో మాఘ పౌర్ణమి, దక్షిణాయనంలో శ్రావణ పౌర్ణమి లోపుగా బోధగవి గ్రామం, అనంతపురం జిల్లాలో గల శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారి దేవాలయమును దర్శించుకుని అక్కడ సమర్పణ చేయవలెను. అక్కడే దీక్ష పూర్తి విరమణ చేయవలెను. వెళ్ళలేని వారు ఎవరికైనా ఇచ్చి పంపించవచ్చును, లేదా ప్రతి సాయంత్రం వారు దర్శించిన దేవాలయంలో సమర్పించవలెను. పురోహితులు మాఘ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమి నాడు శ్రీ సూర్యహోమ కార్యక్రమం అనంతరం ఆ ముడుపు కట్టిన బియ్యమును అన్నముగా వండి స్వామికి నివేదించి అనంతరం అన్నదానములో ఉపయోగించవలెను. దీక్షావస్త్రములు ఆర్థిక స్తోమతను బట్టి మరల దీక్ష కొరకై ఉపయోగించుకోవచ్చు, లేదా భిక్షకులకు ప్రతి దీక్షానంతరం సమర్పించుట చేయవచ్చును. దీక్షాదారులు ఋషిమాలలను సనాతన ధర్మం పాటించే దీక్ష చేయలేని వారికి లేదా వృద్ధులకి లేదా నిరుపేదలకు ధరించుటకు గాని పూజలో గాని ఉంచుకొనుటకు ఉచితముగా ఇవ్వవలెను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో శ్రీ 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 సూర్యాయ మహాగురు పరబ్రహ్మణ దేవాయ నమః. ఓం నమో శ్రీ 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 అర్కరిషి మహాగురవే నమః.